or nothing. They might have treated her badly. ఏమీ ఆమె చేయకుండానే వారు ఆమెను అలా కారణం లేకుండా అలా చేసి ఉండకపోవచ్చు. See, చూడండి, God's dealing. దేవుడు దర్శించడము, సంప్రదించడము. This woman said, ఈ యొక్క స్త్రీ అన్నది, she said, 8th verse of Genesis 16, I flee from the face of my mistress Sarah. నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. Then the angel said, అప్పుడు దేవదూత అన్నది, యెహోవా దూత అన్నది, return to thy mistress నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళు and submit yourself under her hands. ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని. What a counsel it was. ఎలాంటి సలహా అది! God's children, those who love God will give such counsel. దేవుని ప్రేమించే దేవుని పిల్లలు అలాంటి సలహాలు ఇస్తారు. This woman was weeping. ఈ యొక్క స్త్రీ ఏడుస్తా ఉండింది. చాలా కఠినంగా చూసిందండి. చాలా కఠినంగా చూసిందండి. నన్ను బాగా కొట్టిందండి. అయ్యో మన pregnant woman. అయ్యో గర్భవతి అయిన. Everybody will be taken up by her tears. ఆ యొక్క కన్నీటి ద్వారా అందరూ కదిలించబడతారు. But the truth is, కానీ సత్యం ఏంటంటే different. సత్యం వేరేగా ఉంటుంది. Angel said, ప్రభువు అన్నారు, go back. నువ్వు తిరిగి వెళ్ళు. Go back. నువ్వు తిరిగి వెళ్ళు. పోయి గర్విష్ఠురాలుగా కూర్చొని కూర్చోనలేదు. కూర్చొని అని అన్నాడా? పోయి నువ్వు గర్విష్ఠురాలుగా ఉండు అని చెప్పిందా? Submit yourself. నిన్ను నువ్వు అణిగి నీ యొక్క, you are a proud woman. నువ్వు గర్విష్ఠురాలు. You did not submit to your mother Sarah. నువ్వు సారాయికి నిన్ను సమర్పించుకోలేదు, ఆమె కింద ఉండలేదు. She did everything good for you. నీ పట్ల అంతా మంచిగా చేశావు. You behaved very badly. నువ్వు చాలా చెడ్డగా ప్రవర్తించావు. Return immediately. వెంటనే తిరిగి వెళ్ళు. Take a right about turn. వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళు. Go to your mistress. నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళు. Ask her pardon. ఆమె క్షమాపణ అడుగు. Humble yourself. నిన్ను నువ్వు తగ్గించుకో. Submit yourself to her. ఆమె చేతి కింద అణిగి ఉండు. What a counsel. ఎలాంటి సలహా! And then the angel said, మరియు యెహోవా దూత ఇలాగ చెప్పింది, 10th verse, 10వ వచనం, I will multiply the seed exceedingly, that it shall not be numbered for multitude. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమ అగునని దానితో చెప్పాను. And the angel of the Lord said unto her, behold, thou art with child, and shall bear a son, and shall call his name Ishmael. మరియు యెహోవా దూత, because the Lord hath heard thy affliction. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టెదవు. The Lord hath heard thy affliction. యెహోవా నీ మొర వినెను. Yes, అవును, your affliction, నీ కష్టాలు, నీ శ్రమలు, బాధలు, your suffering, నీ శ్రమలు, the Lord heard it. యెహోవా ఇవన్నీ విన్నారు, చూశారు. Still, అయినప్పటికీ what you have done was wrong. నువ్వు చేసింది తప్పే. You have to go back. నువ్వు తిరిగి వెళ్ళాల్సిందే. Do we have that humility? ఆ యొక్క దీనత్వం మనం కలిగి ఉంటున్నామా? The Lord is so good to us. దేవుడు మన పట్ల ఎంతగానో మంచిగా ఉన్నారు. So good to us. ఎంతగానో మంచిగా ఉన్నారు. And this woman was so surprised. ఈ యొక్క స్త్రీ ఎంతగానో ఆశ్చర్యపోయింది. Then తర్వాత 13th verse, 13వ వచనం, she called the name of the Lord that spake unto her, thou God seest me. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. Lord, ప్రభువా, it's a new thing for me. నాది చాలా కొత్తగా ఉన్నది. It's a new concept. ఇది కొత్త ఒక విషయం, కొత్త విషయమే. ఐగుప్తులో they were worshipping all kinds of idols. ఎన్నో రకాలైన విగ్రహాలను దేవుడుగా మేము ఆరాధిస్తా ఉన్నాము. కానీ not one such God saw me. వారిలో ఒక్క దేవుడు కూడా నేను చూడలేదు. And saw my suffering. నా యొక్క శ్రమలను చూడలేదు. Saw my problem. నా యొక్క సమస్యలను చూడలేదు. And talked to me. నాతో మాట్లాడలేదు. You are the only God who has seen me.
మీరు చూసిన దేవుడు మీరే నన్ను చూశారు. I could not hide anything from you. మీ దగ్గర నుంచి నేను దాయలేను. Remember, the God whom we worship is a seeing God. జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఆరాధించే దేవుడు చూచే I దేవుడు. cannot finish the whole subject today. ఇది నా వర్తమానం నేను ముగించలేకపోయాను. It's time. సమయం అయిపోతుంది. Remember this. దీన్ని జ్ఞాపకం Our చేసుకోండి. God is a seeing God. మన దేవుడు చూసే దేవుడు. And He can see me while I am here. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి నన్ను చూడొచ్చు. And if I go back నేను తిరిగి వెళ్ళిపోతే, to some other city ఇంకో పట్టణానికి వెళ్ళిపోతే, or some other street, ఇంకో వీధికి వెళ్ళిపోతే, can He see me? ఈ యొక్క వ్యక్తి నన్ను చూడగలడా? What I am doing in Jubilee Hills, జూబ్లీ హిల్స్ లో నేను ఏం చేస్తున్నాను? sitting in Gachibowli, గచ్చిబౌలిలో కూర్చొని నన్ను చూడగలడా? and can He see me what I am doing? నేను ఏం చేస్తున్నానో చూడగలడా? Remember that. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. Man has found electronic eyes and so on. మనుషుడు యొక్క కెమెరాలు అవన్నీ కనుక్కున్నాడు కానీ, And from wherever, whatever things are happening, ఎక్కడైనా ఇంత దూరంలోనే ఏ విషయం జరిగినా కానీ, see in America, places like big malls, అమెరికాలో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో lakhs and lakhs of things, ఎన్నో లక్షల విలువైన వస్తువులు ఉంటాయి. crowds will be there, అక్కడ ఎంత గుంపు జనసమూహం ఉంటది. and you, not one salesman or woman will be there. అక్కడ సహాయం చేయడం ఒక సేల్స్ మ్యాన్ ఉండరు. You have to go and pick up your things and come. నీకు కావాల్సినవి నువ్వే ఏర్కొని రావాలి. కానీ If you don't pay and walk out, నువ్వు ఏ డబ్బులు కట్టకుండా బయటకు as వస్తే, if nothing happened, ఏం తెలియనట్టు వచ్చేస్తే, immediately the alarm will sound. వెంటనే ఆయన సైరన్ మోగుతుంది. They will catch you వాళ్ళని పట్టుకుంటారు. amongst lakhs of people. ఎన్నో లక్షల మందిలో, And even if you steal a little cell phone, చిన్న సెల్ ఫోన్ దొంగిలించినా put కానీ it in your pocket, జేబులో పెట్టుకుంటే, as if nothing happened if you walk, ఏం జరగలేదు అన్నట్టు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే caught. నిన్ను పట్టుకుంటారు. Everywhere they put this thing, electronic eyes are fixed here. ప్రతి చోట వాళ్ళు పెడతారు, ఆయన ఎలక్ట్రానిక్ కళ్ళు ఇక్కడ ఉన్నవి చూస్తున్నావని. Those eyes are to be watching. ఆయన కళ్ళు The చూస్తూ ఉంటారు. electronic eyes can watch and catch hold of a thief, ఒక ఎలక్ట్రానిక్ కళ్ళు చూసి అక్కడ దొంగను పట్టుకోగలిగితే, machine, ఆ యొక్క యంత్రం అది man-made thing. అది మంచి చేసిన Then what about God? కానీ దేవుడి విషయం ఏంటి మరి? I can convince you, నేను ఒప్పించవచ్చు. hiding my own life, నా జీవితాన్ని దాచిపెట్టుకుంటా, hiding my own sins, నా సొంత పాపాన్ని I దాచిపెట్టుకుంటా. can deceive you, నేను మోసం చేయొచ్చు, but I cannot deceive God. కానీ నేను దేవుడిని మోసం In the చేయలేను. same way, you cannot deceive God. అదే రీతిలో నువ్వు దేవుడిని మోసం You చేయలేవు. can blame one another. ఒకరి మీద ఒకరిని తీసుకోవచ్చు. God is a terrible man. నేను చాలా భయంకరుడండి. మా అత్తగారు is a terrible woman. నా అత్తగారు చాలా భయంకరుడు. కోడలి రాక్షసి అండి. నా కోడలు రాక్షసండి. You can say so many such and deceive people. అలాంటి విషయాలు ఎన్నో చెప్పి ప్రజలను మోసం చేయొచ్చు. But we cannot deceive God. కానీ దేవుడిని అయితే మనం He మోసం has చేయలేము. got eyes దేవుడు కళ్ళు కలిగి ఉన్నాడు. to see. మనల్ని చూసే కళ్ళు. John the disciple, he saw the eyes of the Lord was like a flaming fire. ఇక శిష్యుడైన యోహాను చూశాడు దేవుని యొక్క కళ్ళు యొక్క మనుషుల నిప్పు కణికల వలె This ఉన్నవి. morning we saw one song and in that verse is యుదయకాలం మనం ఒక పాట పాడడం అందులో ఒక వచనం ఉన్నది. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు. Yes. అవును. In Revelation 1:14 we read that. ప్రకటన గ్రంథం 1:14 మనం చదువుతున్నాము. God has got such eyes. అలాంటి దేవుడు కళ్ళు కలిగిన ఉన్నాడు మన No దేవుడు. one can deceive another person. ఎవరు ఇంకో వ్యక్తిని మోసం చేయలేరు. Let us tremble. మనం భయపడదాం, వణుకుదాము. ప్రభువా, You are the seeing God. మీరు చూసే దేవుడు. Help me, Lord. దయచేసి నాకు సహాయం చేయండి. Change my ways, Lord. నా యొక్క మార్గాలను మార్చేయండి. Did not change the life of Hagar. హాగార్ యొక్క జీవితాన్ని మీరు మార్చలేదా? She was running. అతను పరిగెత్తి పారిపోతా ఉండింది. And if people were there, ప్రజలు ఉన్నట్లయితే they all would have sympathized with her. ఆమె అందరూ ఆమెతో ఏకీభవించేవారు. Oh, a pregnant woman. ఒక గర్భవతురాలు. ఆమెని లాగా చేశారు. ఆమెను ఇలాగా చేశారా? But కానీ your eyes are watching. నీ యొక్క కన్నులు చూస్తా You ఉన్నవి. pointed out her failure. తన యొక్క ఓటమిని మీరు ఎత్తి చూపించారు. Go back. తిరిగి వెళ్ళు. He did not take the excuse. She treated me very badly. నన్ను చాలా క్రూరంగా చూసిన నా యొక్క సాకును తను తీసుకోలేదు. The Lord said, ప్రభు అన్నాడు, whatever may be, అది ఏమైనప్పటికీ Go back. నువ్వు తిరిగి వెళ్ళు. go and submit yourself to your mistress. నీ యజమానురాలికి నిన్ను నువ్వు అప్పగించుకో. లోబడు. లోబడు. Don't be a గర్విష్ఠురాలు. ఒక గర్విష్ఠురాలుగా ఉండకు. May God help us to obey. దేవుడికి లోబడాలని దేవుడు మనకు సహాయం Allow చేయాలి. Him to change the course of our very life. మన యొక్క జీవిత గమ్యాన్ని మార్చేలాగా అనుమతించండి. Where we are running, మనం ఎటు పరిగెత్తున్నాము? the Lord must turn us.
మన దేవుడు తిప్పాలి, తిరిగి వెనక్కి తిప్పాలి. Let us come to the cross. శిలువ దగ్గరికి వద్దాము. And there let us see our condition. అక్కడ మన యొక్క పరిస్థితిని మనం చూసుకుందాము, మనల్ని మనం తగ్గించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. Loving Father, ప్రేమగల తండ్రి, thank you Lord, you are a seeing God. ప్రభువా మీరు చూసిన దేవుడైనందుకు మీకు వందనాలు. Thank you Lord, we are not worshipping an idol. ఒక విగ్రహాన్ని మేము ఆరాధించలేదు, దానికి బట్టి మీకు వందనాలు తండ్రి. Lord, ప్రభువా help us Lord. ప్రభువా మాకు సహాయం చేయండి. As we come around thine table నీ యొక్క బల్ల చుట్టూ మేము వచ్చుండగా, and to the cross, శిలువ దగ్గరికి మేము వచ్చుండగా, help us to humble ourselves. మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.